హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణి ఆపు మడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నిన్న మనం చెప్పుకున్నట్టుగానే పంజాబ్ అయితే మ్యాచ్ గెలిచారు. సో ఎలాగోలా కష్టపడి అది చేసి ఇచ్చేసి మ్యాచ్ అయితే గెలిచేశారు. సో దాని గురించి చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి కూడా చూసేద్దాం. సో ఈరోజు ఎగ్జామ్ పని మీద బయటకు వెళ్ళడం వల్ల వీడియో కొద్దిగా లేట్ అయింది. బట్ వీడియో షార్ట్ అండ్ క్యూట్గా చకచకా కట్ చేసేద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. వీడియోని అయితే లాస్ట్లో చూడండి. సో నిన్న మ్యాచ్ అయితే మన పంజాబే టాస్ గెలిచారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. సో బ్యాటింగ్ తీసుకున్న 200 కొట్టి సాపేద్దామని ప్లాన్లో ఉండేవాళ్ళు. బట్ థింగ్స్ డింట్ వెంట్ దట్ వే. ఆ విధంగా అయితే ఏం జరగలేదు. సో ప్రెప్ సిమ్రాన్, ప్రియాంక్ షారే మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. 4 ఓవర్స్లో 40 ఆర్డర్ రన్స్ కొట్టేశారు. సో ఎవ్రీథింగ్ ఇస్ లుకింగ్ గుడ్ అంటిల్ ప్రియాంక్ షారే ఈస్ గెటింగ్ అవుట్. రమన్దీప్ సింగ్ క్యాచ్ పట్టాడు. హర్షిత్ రాణా ఫస్ట్ స్పెల్లో 4 వికెట్స్, తనే 3 వికెట్స్ అయితే తీసాడు. సో హర్షిత్ రాణా నుంచి మంచి స్పెల్ చూసాం. సో మన ప్రియాంక్ షారియా క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత దిగిన శ్రేయస్ అయ్యర్ సెకండ్ బాల్ సేమ్ రమన్దీప్ మళ్ళీ ఎక్సలెంట్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత ప్రెప్ సిమ్రాన్ సింగ్ పవర్ ప్లే లాస్ట్ బాల్లో హర్షిత్ రాణా బౌలింగ్లో మళ్ళీ రమన్దీప్కి క్యాచ్ ఇచ్చాడు. సో హర్షిత్ రాణా అండ్ రమన్దీప్ కాంబోలో 3 వికెట్లు అయితే వచ్చాయి ఈరోజు. దానికంటే ముందు ఓ థర్డ్ వికెట్ జాష్ ఇంగ్లీష్ ఈరోజు మ్యాచ్లోకి వచ్చాడు స్టోయినిస్ ప్లేస్లో. సో జాష్ ఇంగ్లీష్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. జాష్ ఇంగ్లీష్ ఇస్ అవుట్. వరుణ్ చక్రవర్తి వికెట్ తీశాడు. సో హర్షిత్ రాణా 3 for 25 అండ్ నరైన్ 2 for 14 అలాంగ్ విత్ వరుణ్ చక్రవర్తి పికింగ్ 2 వికెట్స్. అరోరా 1 వికెట్ తీశాడు. అలాగే ఇంకో బౌలర్ ఎంట్రిక్ నాట్కే కూడా ఈరోజు మ్యాచ్లోకి వచ్చాడు. సో తను కూడా 1 వికెట్ తీసుకున్నాడు. సో నిన్న మొత్తం మ్యాచ్ అంతా బౌలర్స్ హవా జరిగింది. ఎప్పుడు 240 250 అని 110 కూడా చూద్దాం అప్పుడప్పుడు. సో చేజింగ్ కి వచ్చిన కేకేఆర్ కి ఫస్ట్ ఓవర్ లో నరేన్ అయిపోయాడా, సెకండ్ ఓవర్ లో డికాక్ కూడా అయిపోయాడు. తర్వాత వచ్చిన రహానే అండ్ రఘువంశీ మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ రహానే మరి ఏమైందో తెలియదు కానీ ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయిన తర్వాత రివ్యూ తీసుకోలేదు భయ్. రివ్యూ తీసుకుని ఉంటే అది నాట్ అవుట్. అంటే మనకు తర్వాత తెలిసిందండి, ముందు మనం అవుట్ అనుకుంటాం. కాకపోతే మేబీ కన్సిడర్ చేయాల్సింది రివ్యూ తీసుకునే విధంగా. సో ఆ వికెట్తో అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. వికెట్స్ ఇంకెక్కడా ఆగలేదు. ఆ రఘువంశీ ఇంకో ఎండ్లో 6-4 కొట్టి మంచి ఊపు అందించిన రఘువంశీ కూడా అయిపోయాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్ అయిపోయాడు. మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ వికెట్ తీసాడు. తర్వాత వచ్చిన చహల్ని స్పెల్ ఇంట్రడ్యూస్ చేయడమే వాళ్ళకి చేసిన మంచి పని అండి. చహల్ వచ్చాడా, రహానే వికెట్ తీసేసాడు. రఘువంశీ వికెట్ తీసేసాడు. తర్వాత ఇంకో ఇద్దరు బ్యాట్స్మెన్ వరుసగా అయిపోయారు. రింకు సింగ్ అయిపోయాడు. తర్వాత వచ్చిన రమన్దీప్ అయిపోయాడు ఫస్ట్ బాలే. సో చహల్ నిన్న మంచి రథంలో కనిపించాడు. మంచి స్పెల్ వేసాడు. తను వేసిన లాస్ట్ ఓవర్లో రసలో 6-4 కొట్టడం వల్ల 28 రన్స్ అని ఇచ్చి, లేకపోతే అది కూడా ఇవ్వబోదును. సో రసల్ లాస్ట్లో చిన్న 6-4 కొట్టి మ్యాచ్ మీద చిన్న ఆశ అయితే కల్పించాడు. కాకపోతే ఎప్పుడైతే 7 వికెట్లతో 9 పడిపోయి ఇంకా రసల్ ఏం చేస్తాడు. అవతల పక్క మార్కో యాన్సన్ 3 వికెట్లు తీశాడు. లాస్ట్ వికెట్ రసల్ వికెట్ కూడా మార్కో యాన్సన్ తీశాడు. దానికి ముందు హర్షదీప్ మేడెన్ వికెట్ చేశాడు. సో నిన్నంతా బౌలర్స్ గేమ్, అంతా బౌలర్స్ హవా జరిగింది. సో ఫైనల్గా అయితే పంజాబ్ అయితే మ్యాచ్ గెలిచారు. వాళ్ళు కొట్టింది 110 అయినా సరే 16 రన్లతో గెలిచారంటే వాళ్ళ బౌలర్స్ ఏ విధంగా డామినేట్ చేశారో చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద లోయెస్ట్ టోటల్ డిఫెండెడ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అండ్ హైయెస్ట్ టోటల్ చేజ్డ్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ కూడా పంజాబే. సో దీస్ ఆర్ ద 2 రికార్డ్స్ పంజాబ్ హ్యావింగ్. ఇదనమాట నిన్న మ్యాచ్. మ్యాచ్ నిన్న మిస్ అయినా మాత్రం చాలా ఫీల్ అవుతాను వాళ్ళ గురించి. ఎందుకంటే నిన్న సరైన మ్యాచ్ జరిగింది. ఎప్పుడు 240లో కాదు, ఇలా 110 120 మ్యాచ్ కూడా చూడండి అప్పుడప్పుడు. సో కమింగ్ టు టుడేస్ మ్యాచ్, డీసీ వర్సెస్ రాజస్థాన్. పిచ్ అరుణ్ జైట్లీ ఢిల్లీలో ఉంటుంది. సో బ్యాటింగ్ పిచ్ చేజింగ్ ఖచ్చితంగా మనం చూసాం. మొన్న ముంబై గెలిచినప్పటికీ డిఫెండింగ్ చేసి ఎంత మంచి వచ్చిందో. సో డ్యూ ఎఫెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది 730 కాబట్టి. యావరేజ్ స్కోర్ 190 185 అలా ఉంది. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్కోర్స్. ఓ 200 210 చేయొచ్చు. నువ్వు ఒక 210 210 220 చేసావు అంటే యూ కెన్ డిఫెండ్ దట్ స్కోర్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా మనం చూసాం. సెకండ్ బాల్ ఇచ్చిన తర్వాత బాల్ అయితే గ్రిప్ అవుతుంది. అండ్ హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఆర్ఆర్ కొద్దిగా లీడ్ ఉంది. 15 ఆర్ఆర్ గెలిస్తే డీసీ జస్ట్ 14 గెలిచారు. సో దిస్ అబౌట్ వెన్యూ. Coming to probable 12, I don't see any changes. If Duplessis is fit and fine, he'll replace McGurk or else మెగ్గర్ ఆడతాడు. ఇక్కడ చిన్నది తప్పబడింది. సమీర్ రిజ్వీ కాదు, కరుణ్ నాయర్. సో లాస్ట్ మ్యాచ్ చూసాం మనం కరుణ్ నాయర్ ఎంత బాగా ఆడాడు. సో కరుణ్ నాయర్కి ఇంకో ఛాన్స్ ఇచ్చి తీరాడు ఖచ్చితంగా. సో అభిషేక్ రాంబర్ పురల్ అట్ ఓపెనింగ్ రావచ్చు, కరుణ్ నాయర్ 3లో రావచ్చు. అండ్ రాహుల్ అక్సర్ ఇంత సేమ్ ప్లేన్ ఉంటుంది, సేమ్ 12. ఇఫ్ నటరాజన్ ఇస్ ఫిట్, ముఖేష్ ప్లేస్లో నటరాజన్ తీసుకురావచ్చు. లేదంటే మోహిత్ శర్మ ప్లేస్లో నటరాజన్ తీసుకురావచ్చు. మిగతా అంతా సేమ్ టీమ్ ఉండొచ్చు. దిస్ ఇస్ అబౌట్ 12. అండ్ ప్లేట్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ డెఫినెట్లీ కరుణ్ నాయర్. ఐల్ గో విత్ ఫ్లో. ఎందుకంటే తను ఉన్న ఫామ్ అలాంటిది. ఖచ్చితంగా కరుణ్ నాయర్ ఇస్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఎలాంటి బౌలర్ అయినా ఖచ్చితంగా ఆడుతాడు నమ్మకం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కరుణ్ నాయర్ నుంచి ఈరోజు. సో హీ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్.
అండ్ కమింగ్ టు రాజస్థాన్ కూడా ఓడిపోయినప్పటికీ ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ ఏం కోల్పోకపోయినా సరే 170 రన్స్ కొట్టారు ఆర్సీబీ మీద. సో ఈసారి వికెట్స్ కోల్పోతే 170 కొడతారని నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా ఎక్కువ కొడతారు. ఎందుకంటే ఇది ఆర్ఆర్ పిచ్ కంటే ఐ మీన్ జైపూర్లో సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఉన్న పిచ్ కంటే ఈ పిచ్ కొద్దిగా బెటర్ పిచ్ అయి ఉండొచ్చు. సో బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి 200-210 చేస్తారని అనిపిస్తుంది. సో ఓపెనింగ్ విత్ శాంసన్ జైస్వాల్, మంచి డెడ్లీ ఓపెనింగ్ పేరు అది. అగ్రెసివ్ ఇంటెంట్ ఆడే ప్లేయర్స్ ఇద్దరు ఇండియాకి ఇంటర్నేషనల్స్ కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అక్కడ. సో నెంబర్ 3 రానా అకార్డింగ్ టు మ్యాచ్ సిచ్యువేషన్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్, దీని ప్రకారం ఎవరైనా రావచ్చు. అండ్ నెంబర్ 5 ధ్రువ్ జురల్ ఫస్ట్ మ్యాచ్ అయితే బాగా ఆడాడు, తర్వాత నుంచి పెద్దగా అనుకున్నంత ఇన్నింగ్స్ రాలేదు. లాస్ట్ మ్యాచ్ 35 కొట్టినప్పటికీ కొద్దిగా స్లోగా అయితే స్టార్ట్ చేశాడు. సో హీ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్. అండ్ షిమ్రాన్ హెట్మేర్ ఐపీఎల్లో 250s ఉన్నాయి ఈ సీజన్లో, అయినప్పటికీ అంత మంచి పెద్ద పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. జోఫ్రా ఆర్చర్ మంచి రథంలో ఉన్నాడు, లాస్ట్ మ్యాచ్ కొట్టినప్పటికీ ఐ హోప్ విల్ కంటిన్యూ దట్ ఫామ్. మహేష్ దీక్షానా అండ్ మన హసరంగా స్పిన్నర్స్గా ఉంటారు. సో ఫరూక్ ఈ ప్లేస్లో హసరంగా ఖచ్చితంగా ఉంటాడు. ఇది లాస్ట్ మ్యాచ్ అలా పెట్టేసాం. సో శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. అండ్ తుషార్ దేశపాండే, జఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ వాళ్ళు ముగ్గురు పేసర్స్ అవుతారు. ఖచ్చితంగా సందీప్ శర్మ కొత్త బాల్ యూజ్ చేయాలి, తన వికెట్స్ ఖచ్చితంగా పవర్ ప్లేలో వస్తాయి. సో జఫ్రా ఆర్చర్ అండ్ దేశపాండే ఓపెన్ చేయొచ్చు. సెకండ్ చేంజ్ అప్గా సందీప్ శర్మ సిమిలర్ టు లాస్ట్ మ్యాచ్ తీసుకురావచ్చు, ఇది ప్రాబుల్. అండ్ ప్లేట్ టు వచ్చి జైస్వాల్ స్లోగా ఫామ్ లోకి అయితే వస్తున్నాడు. సో ఒక 60 ఉంది, ఒక 70 ఉంది. తన పేరు పక్కన ఉండే స్ట్రైక్ రేట్ అయితే అదైతే కాదు. 140, 150, తన 180 స్ట్రైక్ రేట్లో ఆడే బ్యాట్స్మెన్ ఖచ్చితంగా ఈ రోజు అలాంటి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఐఎమ్ కన్సిడరింగ్ జైస్వాల్ అయితే ప్లేట్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఆర్ఆర్. అండ్ ప్రిడిక్షన్ ఫస్ట్ బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా రాజస్థాన్ స్పిన్ అటాక్. మన హసరంగా అండ్ తీక్షణకి అగేన్స్ట్గా మిడిల్ ఆర్డర్ రాహుల్ కానీ కరుణ్ నాయర్ కానీ ఎలాగడితే చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన బౌలింగ్లో స్టార్క్ అండ్ కుల్దీప్ వీళ్ళ బౌలింగ్ కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి స్టార్క్ అండ్ ముఖేష్ కుమార్ కొత్త బాల్తో వీళ్ళకి అంటే మన జైస్వాల్ శాంసన్ ఎలాగ ఆడతారు, లేదా మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ ఫామ్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. సో తనకి అగేన్స్ట్గా మన ధ్రువ్ జురెల్ కానీ రియాన్ పరాగ్ కానీ ఎలాగ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడతారని చూడాలి. సో దోస్ ఆర్ ద బ్యాటెస్ట్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ప్రిడిక్షన్ విషయంకి వచ్చేసరికి ఆర్ఆర్ అయితే మ్యాచ్ ఓడిపోయి వస్తుంది, డీసీ కూడా మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. కానీ డీసీ 4 out of 4 గెలిచారు, 5th one ఓడిపోయారు, జస్ట్ లిటిల్ మార్జిన్తో ఓడిపోయారు. కానీ ఆర్ఆర్ అయితే కన్విన్సింగ్గా ఓడిపోయారు. సో ఈరోజు హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే డ్యూ అడ్వాంటేజ్ ఉంటుంది. సో టాస్ గెలిచిన చేజింగ్ తీసుకుంటారు. సో చేజింగ్ తీసుకున్న మ్యాచ్ గెలవచ్చు. కోర్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 210, 220 కొడితే ఇట్స్ అనదర్ విషయం, ఖచ్చితంగా అది కూడా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. బట్ నేనైతే ఢిల్లీతో వెళ్తున్నా. సో ఐఎమ్ థింకింగ్ ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. సో మనం మళ్ళీ రీసెంట్గా మంచి ఫామ్లోకి అయితే వచ్చాం. అవుట్ ఆఫ్ 30 matches 24, 25 అయితే పక్కా కరెక్ట్ వచ్చాయి. సో గుడ్, ప్రిడిక్షన్స్లో కూడా మనం మంచిగానే ఉన్నాం. సో దిస్ ఇస్ అబౌట్ టుడే వీడియో. ఎవరైనా ఇప్పుడు చూసుంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీరు ఎవరు గెలుస్తున్నారు కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్.